Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. నమస్కారము. హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ చావా ఆంజనేయులు, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ని. నేను హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి, ముక్కు, గొంతు సమస్యలు పిల్లల్లో కానీ, పెద్దవారిలో కానీ, వృద్ధుల్లో కానీ అన్ని సమస్యలకి అవసరమైన టెస్టులు, ట్రీట్మెంట్ విధానాలు ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో అందుబాటులో ఉన్నాయి. పిల్లల్లో సాధారణంగా అరౌండ్ 5 years, 6 years, 10 years పిల్లల్లో చెవి మూసుకుపోయినట్టు ఉంటుంది, నొప్పి వస్తూ ఉంటుంది. వాళ్ళలో కనుక మనం చెవిని కొంచెం చూసినట్లయితే, అంటే ఈ చెవి పక్క భాగాన్ని లాగి బ్రౌన్ కలర్గా, బ్లాక్ కలర్గా కనిపిస్తుంటుంది అన్నమాట. యూజువల్గా ఇది గుబ్బిలి నుంచి వస్తుంటుంది. చిన్నపిల్లల్లో ఏంటంటే కొంచెం ఇయర్ కెనాలు చిన్న సైజు ఉండటం వలన వాళ్ళల్లో గుబిలి ఎక్యుములేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ పిల్లలు స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు, స్విమ్మింగ్ చేసేటప్పుడు వాటర్ మన చెవులోకి పోయి ఆ గుబిలి అనేది ఉబ్బి ఇంకా పూర్తిగా మూసుకుపోయినట్టు ఉంటుంది. దాంతోపాటు ఆల్రెడీ స్కిన్ మీద ప్రెషర్ పడి స్కిన్ ట్రామా అయినట్లయితే అక్కడ సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చి చీముగడ్డలు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో గుబిలి అనేది ఒక్కోసారి మనకి సీరియస్గా పెయిన్ వచ్చేటట్టు, అక్కడ సీరియస్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటట్టు చేస్తుంటుంది. పిల్లలు సాధారణంగా ఏం చెప్తుంటారంటే, స్కూల్కి పోయినప్పుడు సరిగ్గా వినిపించలేదంటారు ఈ గుబిలి ఉన్నోళ్ళు. అలానే మనం మాట్లాడేటప్పుడు కూడా సరిగ్గా వినిపించుకోరు, టీవీ చూసేటప్పుడు కూడా లౌడ్ వాల్యూమ్ కావాలనుకుంటారు. వాళ్ళకి పెయిన్ ఏమి ఉండదు ఇనిషియల్ స్టేజ్లో. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గుబిలి ఎక్కువయ్యే కొద్దీ స్కిన్ మీద ప్రెషర్ పడి పెయిన్ వచ్చి నొప్పి వస్తూ ఉంటుంది అన్నమాట. గుబిలి అనేది ఒక సాధారణమైన సమస్యే, 100లో ఒకరికిద్దరికి ఉంటుంది. మిగతా వాళ్ళు మన చెవిలో ఉన్న ఇయర్ కెనాల్ అనేది ఆటోమేటిక్గా సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజం ద్వారా ఈ గుబిలిని బయటకు వచ్చేటట్టు చేస్తారన్నమాట. యాక్చువల్లీ గుబిలి అనేది మన చెవిలో సబేషియస్ గ్లాండ్స్, అదర్ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యిద్ది. లిటిల్ బిట్ గుబిలి అనేది మనకి చెవికి మంచిది అన్నమాట. ఎందుకంటే ఈ చెవిలో ఉన్న స్కిన్ను కవర్ చేసి అక్కడున్న ఎపిథీలియల్ సెల్స్ని హెల్తీగా ఉంచుది. అలానే ఏదన్నా బ్యాక్టీరియా, వైరస్ వచ్చినప్పుడు అవి గుబిలో అతుక్కుపోయి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఈ చిన్న చిన్న కొద్ది గుబిలి సెల్ఫ్ మైగ్రేషన్స్ తోటి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బయటకు వస్తూ ఉంటుందన్నమాట. ఎవరికైనా ఎపిథీలియల్ యాక్టివిటీ అంటే సెల్ ఎపిథీలియల్ యాక్టివిటీ తక్కువ ఉన్నా, అలానే రెగ్యులర్గా కొంతమంది చెవులో కాటన్ బడ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఈ కాటన్ బడ్డు పెట్టడం వల్ల ఏమవుతుందంటే బయటకు వచ్చే గుబిలి కూడా ఇంకా మనం లోపలికి తోస్తూ ఉంటాం అన్నమాట. అలాంటి వాళ్ళకి రేరుగా కొంతమందిలో కెనాల్ నేరోగా ఉంటుంది. ఇయర్ కెనాల్ అనేది చాలా నేరోగా ఉంటుంది అన్నమాట. కెనాల్ స్టీనోసిస్ అంటాం. అలాంటి వాళ్ళకి ఈ గుబిలి లోపల ఎక్యుములేట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో పిల్లల్లో ఎవరికైనా గుబిలి ఉన్నా, చెవులో వినికిడి ప్రాబ్లం ఉన్నా, హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ గుబిలి తీసేస్తారు. మైక్రోస్కోప్ విధానం ద్వారా మంచిగా ఈజీగా తీసేయచ్చు. సిరంజింగ్ ద్వారా చేయించొద్దు, ఎందుకంటే సిరంజింగ్ తోటి ఒక్కోసారి గుబిలి లోపలికి వెళ్తుంటుంది, చెవుగూబుకి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అలానే సెకండరీ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి మైక్రోస్కోప్ విధానం ద్వారా మనం గుబిలిని శుభ్రం చేయాలి. ఫర్ ఫర్దర్ అప్డేట్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్. Hit TV app all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.